నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఏం పిటిషన్ వేశారంటే లండన్ వెళ్ళడానికి పర్మిషన్ కావాలని. ఇంత హఠాత్తుగా లండన్ వెళ్ళడానికి ఎందుకు పర్మిషన్ అడుగుతున్నారు? జనరల్గా అయితే ఈ ఎలక్షన్స్ టైంలో చాలా హడావిడి, చాలా బిజీ పనిలో ఉండాల్సిన వ్యక్తి లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు వేశారు అనే అనుమానం ఇక్కడ తావిదిస్తుంది. మరి అది ఎందుకో, అసలు ఆయన లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో, అసలు ఏంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టి వంశీకృష్ణ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో నిజమేనా లండన్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు? ఆల్రెడీ ఓటమి ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ ఓటమి తర్వాత జైలుకి వెళ్ళడం ఖాయం అని ఫిక్స్ అయింది. అందుకని ఖచ్చితంగా మొత్తం మూటముల్లి సర్దుకొని లండన్ పారిపోవడానికి జగన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. అందులో భాగంగానే ఇప్పుడు నాంపల్లి స్టేషన్లో తన అక్రమాస్తుల కేసులు, ఈ 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులు, ఇవన్నీ కూడా తప్పించుకోవాలి, ఈ కేసుల నుంచి తప్పించుకోవాలి. గతంలో చేసినవే 43,000 కోట్లు అయితే ఈ 5 ఏళ్ల కాలంలో, ఈ అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో తను లక్షల కోట్ల అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాటన్నిటిలో రేపు అరెస్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇవన్నీ వదిలేసి అందుకనే ఇప్పుడు మునిగిపోయిన వైసీపీ నావ నుంచి దూకేసి లండన్లోకి పారిపోవాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబం ఈరోజు సిద్ధమైపోయింది. అయితే ఇప్పుడు లండన్ పారిపోతే మనం ఏం చేయలేమంటారా? లండన్కి అంటే ఇప్పుడు విజయ్ మాల్యా వెళ్ళిపోయాడు, నీరవ్ మోదీ వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ మనం తీసుకురాగలగలేదు కదా. అంటే దానికి చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక దేశానికి మధ్య కొన్ని లిఖితపూర్వకంగా ఉన్నటువంటి విధానాల వల్ల ఈరోజు మనం అవి తీసుకురావడానికి కుదరట్లేదు. ఇప్పుడు ఏంటి, మన ఇండియాకి లండన్కి మధ్య బ్రిటిష్ దేశం మనం పరిపాలించిన టైంలో ఇలాంటి ఒప్పందాలు ఉన్నాయంటారా? అప్పుడు ఉన్న బట్టి వాటన్నిటిని ఉపయోగించుకొని ఈరోజు మాల్యా, తర్వాత నీరవ్ మోదీ, ఇప్పుడు జగన్ వాళ్ళ బాటలోనే ఇంకా లండన్ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మోసం చేసి డబ్బులు అన్ని ముంచేశారో వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళిపోవడానికి ఇది ఒక కారణం. ఇక్కడ నుంచి మాల్యా, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వీళ్ళైనా కానీ ఏదో 1,000 కోట్లు అందరితోటి, కానీ లక్షల కోట్ల డబ్బుని ఇప్పటికే సర్దేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ డబ్బు అందుకే లండన్ లో ప్యాలెస్ కట్టుకున్నారని ఒక వార్త అయితే అప్పుడు వచ్చింది. అది నిజమే అంటారా? లండన్ లో 100 ప్యాలెస్లు ఉన్నాయి అవి జగన్మోహన్ రెడ్డికి. నిజమా? నిజంగానే ఆ 100 ప్యాలెస్ల్లో ఈరోజు చూపించకుండా ఈ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా చూపించాడు, కానీ తన బినామీల పేరుతోటి ఆల్రెడీ డబ్బులు సర్దేశాడు. ఇంకా ఆయన వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన తర్వాత మన వాళ్ళు కూడా లండన్ ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు విజయ్ మాల్యాని తీసుకురండిరా, నీరవ్ మోదీని తీసుకురండిరా అని జనాలు ఎలా అడుగుతారు. అప్పట్లో వాళ్ళని తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇదే రీజన్. అక్కడ కోర్టుల్లో ఇవి నడుస్తూనే ఉంటాయి. జగన్మోహన్ ఇప్పుడు పిటిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరంటారు? అక్కడ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఒకసారి మాల్యాకి ఆల్రెడీ అక్కడ కోర్టులు కూడా నోటీస్ జారీ చేశాయి. ఇక్కడ మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటే, నా మీద ఉన్నాయన్నీ తప్పుడు ఆరోపణలే, నేను వాళ్ళకి కట్టేసాను డబ్బులు అని చెప్పి మళ్ళీ అక్కడ పిటిషన్లు వేశారు. అక్కడ అవి రన్ అవుతానే ఉంటాయి, వాయిదాలు అవుతానే ఉంటాయి, కానీ అక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. జగన్ కూడా అంతే. పిఆర్ తీసుకోవాలి కదండి మరి అక్కడ పిఆర్ అనేది ఒకటి పర్మనెంట్ రెసిడెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే వీళ్ళు వెళ్ళాక ఖచ్చితంగా తీసుకో అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంకా ఇండియా వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి సరే వెళ్ళారంటే ఇంకా రారు కాబట్టి అక్కడే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు విజయ్ మాల్యా వెళ్ళాడంటే ఇంకా రాలేదు, నీరవ్ మోడీ వెళ్ళాడంటే ఇంకా రాలేదు, ఇప్పుడు జగన్ వెళ్ళాడంటే ఇంకా రాడన్నట్టే, ఇంకెప్పటికీ రాడు. పోతే పని అట్లనే మీకు ఏపీ ప్రజలకి ఒకటి ప్రశాంతంగా ఉంటుంది. కానీ తప్పులు చేసిన ఈ 5 ఏళ్ల పాటు చేసిన స్కాములన్నీ కూడా బయటపడకుండా ఉండడానికి జగన్ ఈరోజు చేస్తున్న నిర్ణయం. కాబట్టి కోర్టులు దయచేసి ఆలోచించండి, పంపించొద్దు జగన్ని లండన్ కానీ ఏ దేశానికి కూడా పంపించొద్దు. జగన్ ఒకసారి వెళ్ళాడంటే తను ఇక్కడ సంపాదించిన లక్షల కోట్ల రూపాయలని అక్కడ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాడు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంక ఎప్పటికీ దొరకడు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందిన డబ్బుని ఇక్కడే కక్కించాల్సిన అవసరం ఉంది. రాబోయే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం,
జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపించి ఆ డబ్బంతా లాగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అక్కడ 100 ప్యాలెస్లు కట్టుకున్నారని, మరి అక్కడ నుంచి డబ్బంతా రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉండి అరెస్ట్ చేసి వాళ్ళు ఆ కూపీలన్నీ లాగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దర్జాగా తిరగొచ్చేమో కానీ తన అవినీతి కేసులు అన్నీ ఇప్పటికీ ప్రతి ఒక్కటి తెలిసింది. 43,000 కోట్ల రూపాయల ఆస్తుల అటాచ్మెంట్ ఈరోజు జరిగింది ఇప్పటి వరకు. ఈ 5 ఏళ్లలో ఈ అఫిడేట్లో ఎంత పెట్టుంటారు అంటారు ఆయన రాసేటప్పుడు? ఇవన్నీ పెట్టరు. ఇవన్నీ తెలుసుకునే అంటే అన్ని బెనామీల పేర్ల మీద పెట్టుకున్నప్పుడు ఇతను చూపించాల్సిన అవసరం లేదు కదా. తన కూతుర్లు ఇద్దరి పేరు మీద 1.5 కోటి మాత్రమే ఉన్నాయి అని చూపించాడు. కానీ వాళ్ళ కూతుర్ల మీద 1.5 కోటి మాత్రమే ఉంటాయా? నమ్ముతారు ఎవరైనా? దేశంలో రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరు చెబుతారు. అతను అందరికి చూపించింది 500 కోట్ల రూపాయల ఆస్తి. కానీ దానికి ఖచ్చితంగా 100 రెట్లు ఖచ్చితంగా ఉంటుంది. 100 రెట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా ఏపీ నుంచి దోచుకున్నదే. తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల ప్రజల నుంచి దోచుకున్న సొమ్మే ఇదంతా. ఆ డబ్బుతోటే ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ డబ్బులు కూడా తీసుకొని జనాలు ఈరోజు ఓట్లేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆ డబ్బులు తీసుకున్నా కానీ ఇదంతా మా సొమ్మే కదా, ఖచ్చితంగా మాకు ఇస్తున్నాడు, తప్పులేదు, ఈ డబ్బులు తీసుకుందాం, కానీ వీడిని మాత్రం మళ్ళీ అధికార పీఠం ఎక్కించకూడదని చెప్పి జనాలు ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజంగా కోర్టులకి, సిబిఐ కోర్టు వారికి కూడా మా విజ్ఞప్తి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వకండి. అధికారం కోల్పోతున్నాడు, ఖచ్చితంగా రేపు జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో రాష్ట్రం వదిలిపోవడానికి సిద్ధం చేసుకున్నాడు. తన సూట్ కేస్ కంపెనీలు అన్నిటినీ మూసేసి ఆ డబ్బులన్నింటినీ లండన్కి పంపించేశాడు. ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అక్కడికి వెళ్తే మళ్ళీ వచ్చే పరిస్థితి ఉండదు. అందుకనే మీరు నిర్ణయం తీసుకోండి, ఇప్పుడు పోనివ్వకండి. ఇంకా కరెక్ట్గా 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోబోతున్నాడు. అప్పుడు ఈ ఆస్తులన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సినవి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ డబ్బంతా వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాలా లేకపోతే లండన్ వెళ్ళి పారిపోవాలా అనేది డిసైడ్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ.